హరి ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ రమణ సద్గురుదేవాయ నమః. శ్రీ రమణ భాషణంలో ఫిబ్రవరి 18, 1938 భాషణలు 461. ఆ రోజు వచ్చిన ఉత్తరాలు చూస్తున్నారు భగవాను. అందులో ఒకటి ఇలా చదివారు. ఒక ఇంట్లో పనిచేసే బ్రాహ్మణ పిల్లవాడు ఎప్పటిలాగానే రాత్రి నిద్రపోయాడట. నిద్రలో బిగ్గరగా కేకలు వేశాడు. లేచిన తర్వాత అడిగితే తన ప్రాణం నోటి వెంట, ముక్కు వెంట, దేహం వెంట వెళ్ళిపోతున్నట్లు అనిపించిందట. అందుకని ఏడ్చాట. ఆ వెంటనే చనిపోయాడు. గట్టిగా ఏడ్చి ఆ పిల్లాడు చచ్చిపోయాడు. వాని ఆత్మ వైకుంఠానికి పోయింది. అక్కడ విష్ణువు ఆయన చుట్టూ ఇతర దేవతలు భక్తులు నొసట ఊర్ధ్వపుండ్రాలతో పరివేష్టించి ఉన్నట్ట. రేపు 2 గంటలకు కదా వీరిని తన వద్దకు తేవలసింది. రేపు 2ంటికి కదయ్యా మీరు ఈయన ఇక్కడికి తీసుకురావాలి, ఇప్పుడే ఎందుకు తెచ్చారు అన్నాడట విష్ణువు. వాడికి అంతట్లోనే మెలకు వచ్చేసింది. తన ఈ అనుభవాన్ని తన వారందరికీ చెప్పాడు. మరుసటి రోజున 2 గంటలకి ఆ కుర్రాడు చనిపోయాడు అని ఆయన భగవాన్కి ఉత్తరం వచ్చింది. ఆ ఉత్తరం వచ్చిందంటే ఆ ఉత్తరంలో మనకి ఇవ్వబడే సందేశం ఏమిటి? తన ప్రాణం పోవడాన్ని తాను చూశాడు, భయం వేసి దగ్గరగా కేకలు వేశాడు, తర్వాత ఏడ్చాడు, వెంటనే చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత అతడు ఏమయ్యాడు? వైకుంఠానికి వెళ్ళాట. అక్కడ విష్ణువును దేవతలు చుట్టూరు ఉన్నట్ట. అయితే అతను ఎప్పుడు రావాలి? రేపు 2 గంటలకు రావాలి, ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చారు అన్నట్ట. అప్పుడు అంతలో వాడికి మెలకు వచ్చేసింది. ఆ పిల్లాడికి అనుకున్న పిల్లాడే మళ్ళీ లేచాడు. వచ్చి తన వారందరితోటి ఇలా చెప్పాడు, నేను చచ్చిపోతే ఎవరో వచ్చి తీసుకెళ్లారు, అక్కడ దేవుడు ఉన్నాడు, చుట్టూ బోర్డంత మంది ఉన్నది, వీళ్ళు ఇప్పుడే ఎందుకు తీసుకొచ్చారు, రేపు 2ంటికి తీసుకురావాలి కదా అని అన్నాడు. నాకు మెలకు వచ్చేసింది అన్నాడు. ఆహా అనుకున్నారు వీళ్ళందరూ, చచ్చిపోయాడు బతికాడు కదా అనుకున్నారు. కానీ మళ్ళీ మరుసటి రోజు 2 గంటలకు ఆ కుర్రాడు చచ్చిపోయాడు. ఎప్పుడు చచ్చిపోవాలా ఆ టైంకి చచ్చిపోయాట. ఇది మహాత్మ్యమే కదా. ఇలా జరుగుతుందా? ఇలా జరిగిందేమిటి అని ఆ ప్రశ్నలో, మరి ఆ ఉత్తరంలో ప్రశ్న కోసం అడిగారు. మరి ఏమిటవుతుంది? ఇలా జరిగింది అని చెప్పి వాడు భగవాన్కి ఉత్తరం రాశారు. ఆ ఉత్తరాన్ని భగవాన్ చదివారు. అంటే దీన్ని గురించి మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే ఎవరికి తోచినట్లు వాళ్ళు అర్థం చేసుకోవచ్చు. మరణించిన తర్వాత ఆత్మలు వారి వారి భావానికి అనుగుణమైన లోకాలకి వెళ్తాయి. అది ఎప్పుడు జరగాలో అప్పుడే జరుగుతుంది. తర్వాత అక్కడ ఆ కర్మఫలం తీరిన తర్వాత మళ్ళీ ఆత్మలు తిరిగి భూలోకంలో దేహాన్ని తీసుకుంటాయి అని కొన్ని శాస్త్రాలు కొన్ని చోట్ల చెప్తున్నారు. బహుశా అది నిజమేనేమో, మన అనుభవం కాదు కదా. అని ఆ పిల్లాడికి ఆ అనుభవం కలిగింది. అతన్ని తిరిగి మళ్ళీ వచ్చేసాడు గనక చెప్పగలిగాడు. తిరిగి మళ్ళీ రాకపోతే ఎవరికి చెప్తాడు? అతడి అనుభవం ఉండిపోయేది. చేత జీవుల యొక్క జనన మరణాలు వారి వారి వ్యవహారాలను బట్టి, భావాలను బట్టి వారు ఆ జన్మల్లో ఆయా లోకాలకి వెళ్ళడము, ఆయా దేహాల్ని తీసుకోవడము, వారికి ఇవ్వబడము జరుగుతాయి అని, ఇది భగవన్ నియామకమని మనం గ్రహిద్దాము. అదేనా? హరి ఓం నమః.